డ్రగ్స్ కి అలవాటైన వాళ్ళు కానివ్వండి, మద్యపానాలకు అలవాటై కుటుంబాలని ఎంతో చిన్నాభిన్నం చేస్తున్నటువంటి ఎంతో మంది వ్యక్తులకు కానివ్వండి, డ్రగ్స్ బారిన పడినటువంటి వారందరికీ కూడా నో ఎడిషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా వీళ్ళైతే ట్రీట్మెంట్ ఇవ్వడం, వాళ్ళని మళ్ళీ సామాన్యుల ప్రజల్లాగా వాళ్ళని తీర్చిదిద్దడం కానివ్వండి, ఆ డ్రగ్స్కి ఎడిట్ కాకుండా వాళ్ళకి తగిన చికిత్సను అందిస్తున్నటువంటి హెల్ప్ హ్యాండ్ సంస్థ వాళ్ళు మనతో ఉన్నారు. నమస్తే అండి. అంటే మీరు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ హెల్పింగ్ హ్యాండ్ ద్వారా. అసలు ఇప్పుడు ఎంతమందికి మీరు క్యూర్ చేశారు? అసలు ఏంటి మీ హెల్పింగ్ హ్యాండ్ ద్వారా ఏమేమి ఇస్తారు వాళ్ళకి ట్రీట్మెంట్? హెల్పింగ్ హ్యాండ్ డి అడిక్షన్ సెంటర్ ఇది. తాగుడికి కానీ డ్రగ్స్కి కానీ బానిసైన వాళ్ళకు ట్రీట్మెంట్ కమ్ రిహాబిలిటేషన్. ఇక్కడ 60 నుంచి 90 రోజులు చికిత్స కేంద్రంలో పెట్టుకొని వాళ్ళకు శారీరక చికిత్స, మానసిక చికిత్స, కుటుంబ చికిత్స అంటే ఏంటంటే వీళ్ళు బానిసైన వాళ్ళతో వాళ్ళ ఇంటరాక్షన్ కరెక్ట్గా ఉండదు. సో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విశిష్టంగా ఒక మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ సపోర్ట్తో ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ వాళ్ళు దీనికి సంబంధించిన ట్రైనింగ్స్, శిక్షణలు ఇస్తూ ఉంటారు. మాకు కూడా ట్రైనింగ్స్ ఇచ్చారు. అందులో భాగంగా మేము 24 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ని వరంగల్ కేంద్రంలో నడిపిస్తున్నాం. మాది 75 పడకల డి అడిక్షన్ సెంటర్. తాగుడికి, డ్రగ్స్కి బానిసైన వాళ్ళు ఇక్కడ చికిత్స తీసుకుంటూ ఉంటారు. అంటే ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం తాగుడుకి బానిసైండు లేదా డ్రగ్స్కి బానిసైండు, కానీ ఇది ఒక మెంటల్ ఇల్నెస్. ఇది బేసికల్గా జెనెటికల్గా లేదా బిహేవియర్ ప్రాబ్లంతో వస్తూ ఉంటుంది. ఇందులో చాలా రకాల ఇష్యూస్ ఉంటాయి. ఒకటి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, పర్సనాలిటీ ఇష్యూస్ ఉంటాయి, సోషల్ ఇష్యూస్ ఉంటాయి. రకరకాల ఇష్యూస్ వల్లనే వాళ్ళు బానిస కావడం జరుగుతూ ఉంటుంది. బానిసైన వాళ్ళకు చికిత్స తీసుకోవడం తప్ప వేరే ఆప్షన్ కూడా లేదు. బయట సమాజం అవగాహన లేక రకరకాల చేతబళ్ళు, మంత్రాలు, తంత్రాలు తిరుగుతూ ఉంటారు. దీనికి మెడికల్ సైన్స్ ప్రత్యేకమైన ఒక డి అడిక్షన్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. దాని 1956లో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి ప్రత్యేకమైన చికిత్సను కూడా ఏర్పాటు చేసింది. దాన్ని డి అడిక్షన్. మీ రీహాబిలిటేషన్ సెంటర్ లో ఏమైనా అమౌంట్ కట్టాలా, లేకపోతే ప్రభుత్వం తరపున స్వచ్ఛందంగా చేస్తున్నారా? అసలు ఏంటి? అలానే మీ దగ్గరికి ఏ వయసు వారు ఎక్కువగా వస్తుంటారు? ఎలాంటి కేసెస్ వస్తాయి ఎక్కువగా? ముఖ్యంగా 12 సంవత్సరాల నుంచి ఒక 20 సంవత్సరాల వాళ్ళు, అంటే ఏజ్ని బట్టి కూడా అడిక్షన్ ఉంటుంది అనమాట. అంటే చిన్న ఏజ్లో ఎవరు తొందరగా అడిక్ట్ అవుతారు అంటే సాల్వెంట్ గ్లూస్ అంటే బోనఫిక్స్ లేదా స్మోకింగ్, ఇది ప్రైమరీగా. దీని తర్వాత కొంతమంది తాగితే వాసన వస్తుంది, లేకుంటే పడిపోతా ఉండగా ఈ గంజాయి ఇలాంటి ఇంజెక్షన్స్ లేదా కాఫ్ సిరప్స్ ఆ ఏజ్ వాళ్ళు ఉంటారు. ఎక్కువ అడల్ట్స్ అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు అయితే తాగుడికి బానిస అవుతూ ఉంటారు. బిలో 35 ఏజ్ వాళ్ళు అయితే డ్రగ్స్కి ఎక్కువ బానిస అవుతూ ఉంటారు అనమాట. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ రీహాబిలిటేషన్ సెంటర్ని? అసలు ఎంతమందికి ట్రీట్మెంట్ అందించారు ఇప్పటి వరకు? ఎంతమంది క్యూర్ అయ్యారు? 2000 సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది. ఇది దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది. ఇది తెలంగాణ పక్కన రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ట్రీట్మెంట్కి వస్తూ ఉంటారు. సుమారు ఇప్పటికీ 1,00,000 పైన మందికి ఇక్కడ చికిత్స అందించడం జరిగింది. 60 నుంచి 70% మంది సక్సెస్ అయ్యారు. కొంతమంది ఫెయిల్ అవుతారు, మళ్ళీ చికిత్సకు వస్తారు. ఇలా ట్రీట్మెంట్ అనేది ఇలా జరిగిపోతూ ఉంటుంది. ఇందులో వాళ్ళందరూ కూడా మీ దగ్గరే ఉంటారా? హాస్టల్ ఫెసిలిటీస్ అంతా ఉండడానికి వసతులు ఉంటాయా? ఉంటాయి. ఈ డి అడిక్షన్ లో రిహాబిలిటేషన్ సిస్టమ్ కాబట్టి ఇందులోనే ఉండి చికిత్స తీసుకుంటే వాళ్ళకు ఫుడ్, అకామిడేషన్, రిక్రియేషన్స్, థెరపీస్ ఇవన్నీ టెక్నిక్స్ ద్వారానే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అనమాట. అసలు వాళ్ళు క్యూర్ అవడానికి మినిమం ఎంత సమయం పడుతుందా? ఎన్ని నెలల సమయం పడుతుంది మీకు మాక్సిమం? 3 months పడుతుందండి, ఖచ్చితంగా పడుతుంది. బిహేవియర్ చేంజెస్ రావడానికి ఖచ్చితంగా. మెడికల్ ట్రీట్మెంట్ 30%, 70% థెరపీ. వాళ్ళ బిహేవియర్ చేంజెస్ కోసం సిబిటి టెక్నిక్స్ ఉంటాయి, వాటిని చేసుకొని చికిత్స ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా వచ్చేటువంటి సమస్య ఏంటంటే రీహాబిలిటేషన్ సెంటర్కి వస్తారు, చికిత్స తీసుకుంటారు, నార్మల్ అవుతారు. కానీ నార్మల్ అయిన తర్వాత మళ్ళీ దాని జోలికి పోకుండా ఉండడానికి ఏమన్నా ప్రత్యేకంగా మెడిసిన్ యూజ్ చేస్తారా మీరు వాళ్ళకి? ఉంటుందండి. ఫాలో అప్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఫాలో అప్ థెరపీస్ ఉంటాయి. అంటే కేవలం డి అడిక్షన్ సెంటర్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోగానే సక్సెస్ కారు. దీనికి బయట సపోర్ట్ గ్రూప్స్, SHGs అంటారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటారు. ఆల్కహాలిక్స్ అనానిమస్, నార్కోటిక్ అనానిమస్ అని గ్రూప్స్ ఉంటాయి బయట కూడా. వాటిని రెగ్యులర్గా టచ్లో ఉండి వాటి మీటింగ్స్ కూడా అటెండ్ అవుతూ ఉన్నారు. వాటిని అటెండ్ కావడం వల్ల ఉపయోగం ఏంటంటే బిహేవియర్ కరెక్షన్ కోసం. ఓకే, అందులో అతనిలో ఉన్న రుగ్మతలు, అతనిలో ఉన్న డిస్పర్సనాలిటీ, అతనిలో ఉన్న బిహేవియర్ చేంజెస్ని సక్రమంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడానికి మీటింగ్స్కి వెళ్తూ ఉండాలి. ఒకవేళ కొంతమందికి ఆ సైకియాట్రీ ఇష్యూస్ కూడా ఉంటాయి, వాటి కోసం ట్రీట్మెంట్కి వస్తూ ఉండాలి. ఎంతమంది సిబ్బంది ఉన్నారు ఇప్పుడు మీ దగ్గర? మా దగ్గర 25 మంది సిబ్బంది ఉంటారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్తో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి వరంగల్ కాకుండా మీరు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారని చెప్తున్నారు కదా, అలాంటి వారికి కానివ్వండి, ఈ మద్యపానాల బారిన పడి డ్రగ్స్ బారిన పడినటువంటి కుటుంబాలకు కానివ్వండి, వాళ్ళకి కానీ ఏం చెప్దాం అనుకుంటున్నారు? దీన్ని శాస్త్రీయంగా అంటే ఇప్పుడు బయట మార్కెట్లో స్కూల్స్లో కానీ, కాలేజ్లో కానీ, సొసైటీలో కానీ అడిక్షన్ విపరీతంగా పెరిగిపోయింది.
ఓకే, దానికి చాలా రకాల రీజన్స్ ఉన్నాయి. రీజన్స్ కంటే ముఖ్యంగా ఎవరైతే వాళ్ళ బిహేవియర్ చేంజెస్ కానీ కొంచెం అనుమానం వచ్చినా కూడా ఫస్ట్ దీని మీద అవగాహన కల్పించుకోవడానికి మా దగ్గరికి వచ్చి అతను మారలేని స్థితిలో ఉంటే ఖచ్చితంగా మా దగ్గరికి వచ్చి జాయిన్ చేస్తే ఉపయోగం ఉంటుందని అనుకుంటాం. ఇది చాలా వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో జరుగుతూ ఉంటుంది. విన్నారు కదా, ఏదైతే మద్యపానాలు కానివ్వండి, డ్రగ్స్ కి బారిపడి ఎంతో మంది కుటుంబాలు చిన్నాభిన్నం అవుతూ ఉంటాయి, ఎందరో జీవితాలు నాశనం అవుతూ ఉంటాయి. అలాంటి వారి కోసం ఎక్కడో నూటికో కోటుకో ఇట్లాంటి హెల్పింగ్ హ్యాండ్ అనేది స్వచ్ఛందంగా చేస్తూ ఉంటారు. అది మన హన్మకొండలో ఉండడం ఇక్కడ నగరవాసులకి కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒక అదృష్టంగానే చెప్పాలి. ఇది ఉచితంగా చేస్తారు, గవర్నమెంట్ తో కానీ ఎవరితో సంబంధం లేదు. వీళ్ళు పూర్తి వివరాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందు తీసుకొస్తుంది మీ పాయింట్ బ్యాంక్. కీప్ వాచింగ్.